హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ, ది రమ కిచెన్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పూల్ మకానా ములక్కాడ కర్రీ అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ కర్రీ చేసుకోవడానికి మనకు కావాల్సిన పదార్థాలు ఇక్కడ నేను 100 గ్రామ్స్ పూల్ మకానా తీసుకున్నానండి. దానికోసం 2 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను. కొద్దిగా ములక్కాడ ముక్కలు, పెద్దది ఒక టమాటో చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. కొంచెంగా గ్రేవీ కోసం ఒక 2 స్పూన్లు జీడిపప్పు మిక్సీకి వేసుకొని మెత్తటి పేస్ట్లో చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ తయారు చేసుకోవడం కోసం మనం ఒక ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ముందుగా పూల్ మకానా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇందులో మనం ఎంత ఆయిల్ వేసుకున్నా అది అబ్జర్వ్ చేసుకుంటుందండి. కొంచెంగా వేసుకుంటే సరిపోతుంది. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత కొంచెం క్రంచీగా అవుతాయి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు వేగేటప్పుడు కొంచెంగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని ఉల్లిపాయలు ద్వారాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలండి. ఇది కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి మునక్కాడ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. అవి కూడా కొంచెం సేపు ఫ్రై చేసుకొని తర్వాత టమాటోలు కూడా యాడ్ చేసుకోవాలి. టమాటో ముక్కలు కూడా కొంచెం మెత్తబడిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్నటువంటి కాజు పేస్ట్ ఉంది కదా, దాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి. అది వేసిన తర్వాత కొంచెం సేపు ఫ్రై చేయాలి. ఇప్పుడు మనం పూల్ మకానీ కూడా యాడ్ చేసుకోవాలి. ఇది వేసిన తర్వాత కొంచెం సేపు బాగా కలుపుకొని కర్రీకి సరిపడగా కారం, కొంచెంగా గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది. ఈ కర్రీకి ఎక్కువ గరం మసాలా వేయకూడదండి. కూర ఉడకడానికి సరిపడగా వాటర్ వేసుకొని మూత పెట్టి 5 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. చివరిగా కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని డిష్ అవుట్ చేసుకుంటే సరిపోతుందండి. వేడివేడిగా పూల్ మకానా మునక్కాడ కర్రీ అయితే రెడీ అండి. ఇది రైస్లోకి బాగుంటుంది. నేను మా వాళ్ళ కోసం చేసిన రెసిపీ అయితే ఇదేనండి. ది రమ కిచెన్లో మరిన్ని వంటలతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.